దానికి ఏదో ఒక ఎవిడెన్స్ చేతికి కావాలి కాబట్టి ఒక కార్యకర్త చేత కంప్లైంట్ తీసుకుని ఆ కార్యకర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు అర్జెంటుగా ఆయనకి ఈ లుకౌట్ నోటీసులు పెట్టారు. విచిత్రం ఏంటంటే వీసా కూడా లేనోడు అమెరికా ఎట్టెళ్తాడో తెలియలే నాకు. అంటే పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ అయిందని అంటున్నారు. అదే అనేది ఆ తర్వాత తెలిసింది పాస్పోర్ట్ క్యాన్సిల్. ముందు వీసానే లేదు అతనికి. వీసా లేకుండా విదేశాలకు ఎట్టబోతాడు. అదే కదా. అంటే ఇది అనారోగ్యం అంటే చికిత్స కోసం వెళ్ళకూడదా సార్? ఒకవేళ రేపొద్దున దానికైనా సరే వీసా కావాల్సిందే. అవును కావాలి. కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళడం ఏముండదు. తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు తగ్గిందని వాళ్ళ నిన్న వార్తలు వచ్చాక లుకౌట్ నోటీసు ఇవాళ కొడాలని ఏదో పెళ్లిలో కనబడ్డాడు అనమాట. కావాలని ఓపెన్ గా కనబడ్డాడు అతను. అంటే కానీ తీసుకుపోండి అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని వెనక ఉద్దేశం ఏంటి? లుకౌట్ నోటీస్ ఇచ్చేసారు సడన్ గా. అలాగని ఆయన ఏమి కొన్ని ఏ కేసులోనూ విచారణకు పిలవలేదు, ఏ కేసులోనూ ఆయనకు ముందుగా నోటీసులు ఇవ్వలేదు, ఏమీ లేదు. సడన్ గా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కేసులు రెడీగా ఉన్నాయా? ఆయన విచారణకి పిలవబోతున్నారా? ఆయన కూడా అరెస్ట్ చేసి సేమ్ వల్లభనేని వంశీ ఉన్న జైల్లోనే పెట్టబోతున్నారా? ఎలా చూడాలి? నెక్స్ట్ పెడతారు అనుకుంటే. అంటే వాస్తవంగా ఈ ఇది కదా దాన్ని ఏమంటారు, గుండెకి సంబంధించి కాబట్టి బైపాస్ సర్జరీ కాబట్టి ఎందుకులే అన్న ఉద్దేశంతో ఆగుంటది అధినాయకత్వం. కానీ వీళ్ళ ఒత్తిడితో మళ్ళీ ఇప్పుడు ఆ రోజున వంశీ విషయంలోనూ వాళ్ళ ఒత్తిడే. ఇప్పుడు ఎట్లా ఉందంటే యథా రాజా తదా ప్రజ అంటారు. ఇప్పుడు యథా కార్యకర్త తదా నాయకత్వం. కార్యకర్త కోసం నాయకులు పనిచేస్తున్నారు. అది కూడా అందరు కార్యకర్తలు అట్ట కోరుకోరు ఇలాంటి రాజకీయాన్ని, తెలుసు కార్యకర్తలు. కానీ ఎవరైతే